హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఎర్రకంది పప్పు, అదేనండి మైసూర్ పప్పు. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఓన్లీ రైస్లోకే కాదు, రోటీ, చపాతీ, పుల్కా, దోశ ఇలా దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. మిగతా పప్పుల కంటే కూడా టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పప్పు ఈ విధంగా రెడ్ కలర్లో ఉంటుంది, మైసూర్ పప్పు అంటారు. సో దీన్ని కడిగేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఈ పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి చీలికలు వేయండి. అలాగే కరివేపాకు కూడా వేయండి. ఇది కొంచెం లైట్గా వేగాలి. వేగిన తర్వాత ఒక 2 టమాటాలు కానీ 1 టమాటా కానీ వేసుకోండి. కట్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేయాలి. ముక్కలుగా కట్ చేసి వేపండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. ఇంకా టేస్ట్ రావాలి అంటే ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. సో నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఈ స్టేజ్లో వేసాను. మీరు ఉల్లిపాయలోనే వేసుకోండి వేగేటప్పుడు. కొంచెంసేపు మూత పెట్టేసి తీసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ అనేది బయటికి తేలుతుంది కదా. మనకి టమాటా ముక్కలు అనేది ఇందులో బాగా మెత్తగా ఉడికిపోవాలి ఆయిల్లోనే. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కదా. సో దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి కారం. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, ఈ 2 కూడా వేసేసి ఇందులో బాగా కలిసేలాగా వేపండి. అలాగే ముక్కల్ని కొంచెం చిదుపుతున్నట్లు చేయండి. ఇది కస్తూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి కొంచెం నలిపేసి వేయండి. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇదంతా ఇలాగా 10 నిమిషాలు వేగనివ్వండి నూనెలోనే. వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పు, ఈ ఎర్రకంది పప్పును కూడా ఇందులో వేసేయండి. వేసేసి మొత్తం అంతా కూడా కింద ఉన్న మిశ్రమం అంతా కూడా పప్పుకు పట్టేలాగా ఒకసారి తిప్పి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. మూత పెట్టేసి తీసి మళ్ళీ ఒకసారి తిప్పండి. తిప్పేసి మనకి కావాల్సినంత వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. పప్పు ఉడకడానికి ఎంత అయితే అంత. యాక్చువల్గా ఈ పప్పు విజిల్ పెట్టకపోయినా సరే ఫాస్ట్గానే ఉడుకుతుంది. ఒక 10-15 మినిట్స్ మనం నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. సో ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోయండి. నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కరు ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. లేకపోతే మూత పెట్టేసి విడిగా అయినా సరే మీరు ఉడకనిచ్చేయచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా ఉడుకుతుంది. నేనైతే ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. ఈ రకంగా చేయండి. ఆ 2 విజిల్స్ వచ్చాక ఆర్పేసి, ఆరిన తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేయకూడదు. ఈ స్టేజ్లో దానికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ అండ్ హాఫ్ వేసుకొని కలుపుకోండి. కొంచెం మ్యాష్ చేయండి. గరిటెతో మ్యాష్ చేస్తే సరిపోతుంది. పప్పు గుత్తి అవసరం లేదు, ఎందుకంటే మెత్తగా ఉడికిపోయింది కదా. ఈ పప్పు అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది. ఈ పప్పు రోటీ, చపాతీ, పుల్కా ఇలాగ వేటిలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్, రైస్లో కూడా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రకంగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.